నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. అంగుళానికి ఒక కుంభకోణం, అడుగుకొక స్కామ్. రాజధాని పేరుతో పచ్చముఠ రాచదోపిడికి తెరతీసింది. వేల మంది రైతులను ముంచింది. వేలాది ఎకరాలకు టెండర్ పెట్టింది. మరో 1,00,000 ఎకరాలను హాంఫర్ట్ చేయడానికి తహతహలాడుతోంది. అప్పులు, అవినీతి సాక్షిగా అమరావతి అంటేనే ఐకానిక్ స్కామ్ అంటున్నారు 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు. మరోవైపు భూసేకరణ కుతంత్రంతో రైతుల భూములు లాక్కోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే భూములిచ్చిన రైతులకు నరకం చూపిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం భూములు ఇవ్వని రైతులపై సరికొత్త పన్నాగాలు పన్నుతోంది. ఒకవైపు అమరావతిలో జంగిల్ రాజ్ని ఆవిష్కరిస్తూ, మరోవైపు హిందూ ధర్మానికి సాక్ష్యంగా అమరావతిని నిర్మిస్తున్నామంటున్నారు చంద్రబాబు. దేవుడి మీద కుట్రలు చేసే నీచ స్థాయికి, దేవుడికే ద్రోహం చేసే హీన స్థితికి ఎప్పుడో దిగజారిపోయిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిలోనూ అదే తరహా కుట్రలు పన్నుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. దేవుడి మీదే కుట్రలు చేయడం, భగవంతుణ్ణి తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం, భగవంతుడి పవిత్రతను అపహాస్యం చేయడం, భక్తుల ప్రాణాలతో చెలగాటమాడడం, పదుల సంఖ్యలో దేవాలయాలు కూల్చేసేయడం, దేవుడి భూములను లాక్కోవడం, కబ్జా చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర నుంచి వర్తమానం దాకా దైవ శక్తిని అపహాస్యం చేసే అరాచకాలు చేస్తూనే ఉంది పచ్చమూక. కించిత్ పాప భీతి ఉన్నా క్షమించమని ఆ దేవుడి పాదాల మీద పడేవారు. కానీ వాళ్ళ హృదయాలు, ఆలోచనలు అన్నీ కల్తీ అయ్యాయి కాబట్టి దైవ ద్రోహాలను కొనసాగిస్తున్నారు. తిరుమల నుంచి సింహాచలం వరకు ప్రతి క్షేత్రం పవిత్రతని అపహాస్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇప్పుడు మరోసారి అమరావతి కేంద్రంగా హిందూ ధర్మాన్ని అవమానించే దుస్సాహసానికి దిగారు చంద్రబాబు. దేవతల రాజధాని అమరావతి అంటూ దాన్ని స్కామ్ల రాజధానిగా మార్చి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను తనదైన శైలిలో వంచన చేస్తూనే ఉన్నారు చంద్రబాబు. అమరావతి పేరుతో చంద్రబాబు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. కానీ అమరావతిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అదే సమయంలో నిర్మాణాల పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీ మాత్రం నాన్ స్టాప్ గా సాగుతోంది. ఈ దారుణాలను ప్రశ్నిస్తే వారంతా అమరావతి వ్యతిరేకులంటూ ఎదురుదాడి చేస్తూ అవినీతి వ్రతాన్ని కొనసాగిస్తోంది చంద్రముఠ. అవినీతి, అప్పులకు అమరావతిని కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేసి రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. మరోవైపు అమరావతి రైతుల జీవితాలతోనూ ఆడుకుంటున్నారు పాలకులు. ఇప్పటికే భూములిచ్చిన రైతులను నిలువునా ముంచేసిన చంద్రబాబు ప్రభుత్వం భూములివ్వని రైతులే లక్ష్యంగా కొత్త కుట్రలకు తెరతీసింది. మొత్తానికి అమరావతిని ఆంధ్రప్రదేశ్ కి గుదిబండగా మార్చేశారు. అక్రమాలకు, అవినీతికి, అరాచకాలకు అమరావతిని కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేసిన చంద్రబాబు అమరావతిని హిందూ ధర్మానికి సాక్ష్యంగా నిర్మిస్తున్నామంటూ చేసిన వ్యాఖ్యలపై భక్తులు భగ్గుమంటున్నారు. అమరావతిని దేశంలోనే అతిపెద్ద స్కామ్ గా మార్చేసి హిందూ ధర్మంతో పోలిక పెట్టడం ఏంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దైవ భక్తి, పాప భీతి అన్నది ఏమాత్రం లేని పచ్చముఠ తమ ప్రయోజనాల కోసం భగవంతుడిని వాడుకోవటం, భగవంతుడి మీదే కుట్రలు చేయటం కొత్త కాదు. నిజానికి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదం మీదే నీచమైన పన్నాగాలు పన్ని అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకి హిందూ ధర్మాన్ని అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేయటం పెద్ద విషయమేం కాదని భక్తులు వాపోతున్నారు. తిరుమల అంటే కలియుగ వైకుంఠం. ఈ భూమండలంలోనే అత్యంత పవిత్ర ప్రదేశం. ఇక ఆ దేవదేవుడి దివ్య ప్రసాదం విశిష్టత, పవిత్రత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి తిరుమల లడ్డూ మీద తన రాజకీయ స్వార్థం కోసం మానవ మాతృలెవరూ చేయని దారుణ కుట్రకి తెరతీశారు చంద్రబాబు. చివరికేమైంది? తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదు, తిరుమల లడ్డూలో పంది కొవ్వు కలవలేదు, తిరుమల లడ్డూలో చేప నూనె కలవలేదు. తిరుమల లడ్డూ పవిత్రతకి ఎలాంటి భగ్నం కలగలేదు. సిబిఐ, సిట్ తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు అదే చెప్పింది. లడ్డూలో జంతువుల కొవ్వు అన్నది కేవలం చంద్రబాబు కొవ్వెక్కిన కూతలు, కుట్రలే అని ప్రపంచానికి తెలిసిపోయింది. తర్వాత ఏం జరిగింది? ఎవరూ ఊహించని విధంగా, మరింత రాక్షసంగా, మరింత పైశాచికంగా ఆ వెంకటేశ్వర స్వామి పవిత్రతను అపహాస్యం చేసే స్థితికి దిగజారిపోయింది చంద్రముఠ. తిరుమల లడ్డూలో బాత్రూమ్స్ క్లీన్ చేసే కెమికల్స్ అంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు విని ఇంత నీచమైన స్వభావం ఉన్న మనుషులు కూడా ఉంటారా అని హిందూ సమాజం అంతా నిర్ఘాంతపోయింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అంటూ పన్నిన కుట్రని చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్త కోటి చీకొట్టారు, చీత్కరించుకున్నారు. అయినా పాలకుల తీరులో మార్పు రాలేదు. అదే తిరుమలలో శ్రీవాణి టిక్కెట్ల పేరుతో భారీ కుంభకోణానికి తెరతీశారు.
టీటీడీలో శ్రీవాణి టిక్కెట్ల పేరుతో 48 కోట్ల కుంభకోణం జరిగిందని, టీటీడీలో ఐటీ, విజిలెన్స్, దళారులు, ట్రావెల్ ఏజెంట్స్ కుమ్మక్కై ఒక్కో శ్రీవాణి టిక్కెట్ 15,000 రూపాయలకు అమ్ముకుంటున్నారని కరుణాకర్ రెడ్డి కొద్ది నెలలుగా ఆరోపిస్తూనే ఉన్నారు. నయవంచన చేయటమే పనిగా పెట్టుకున్న వారిలోనూ ఏదో ఒక మూల పాప భీతి అన్నదుంటుంది. దేవుడంటే భక్తో భయమో ఉంటాయి. కానీ విచిత్రంగా పచ్చముఠలో మాత్రం పాప భీతి కానీ, దేవుడి మీద భక్తి కానీ, భయం కానీ కనిపించవు. తిరుమల కేంద్రంగా వాళ్ళు చేస్తూ వచ్చిన కుట్రలు, చేస్తున్న రాజకీయాలే అందుకు నిదర్శనం. సనాతని అంటూ ఊగిపోయే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కుట్రలకు కోత పెడుతూనే ఉన్నారు. జగన్ సీఎంగా ఉన్న వేళ శ్రీవాణి ట్రస్ట్ మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు అన్ని ఇన్ని కావు. కోట్లాది రూపాయలు దారి మళ్లిస్తున్నారని, నిధులు దుర్వినియోగం చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేశారు. దేశమంతా వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్వహించటం శ్రీవాణి ట్రస్ట్ లక్ష్యం. అందుకోసం 10,000 రూపాయలకు విఐపి దర్శనాన్ని కల్పిస్తారు. ఆ డబ్బు శ్రీవాణి ట్రస్ట్ కు వెళుతుంది. జగన్ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ ని అద్భుతంగా నిర్వహించారు. 5 ఏళ్లలో 1,000 కోట్ల రూపాయలకు పైనే ట్రస్ట్ కి చేరాయి. ఈ దైవ కార్యంపై నానా తప్పుడు ఆరోపణలు చేశారు చంద్రబాబు, పవన్. ఇక బిఆర్ నాయుడు అయితే ఆయన్ను టీటీడీ చైర్మన్ గా నియమిస్తూ జీవో కూడా విడుదల కాకముందే తాను చైర్మన్ గా బాధ్యతలు తీసుకోగానే శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేస్తామన్నారు. తమ తప్పుడు ఆరోపణలను నిజంగా భక్తులకు చూపించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరకు విజిలెన్స్ తో ఎంక్వైరీ చేయించారు. వాళ్ల పాలనలో వాళ్లు వేసిన ఎంక్వైరీ కమిషన్ ట్రస్టు కార్యకలాపాల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చింది. దెబ్బకి దొంగలంతా సైలెంట్ అయిపోయారు. నేను టీటీడీ చైర్మన్ అయితే శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తానని నాడు కారు కూతలు కూసిన బిఆర్ నాయుడు ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన టీటీడీ బాధ్యతలు తీసుకున్న తర్వాత తిరుమల పవిత్రతని ఎన్ని రకాలుగా అపహాస్యం పాలు చేస్తున్నారో భక్త జనకోటి చూస్తూనే ఉంది. ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ మీద పడ్డారు పచ్చమూక. దేవుడి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే అంతే సంగతులన్న పాప భీతి కూడా లేకుండా అరాచకాలు చేస్తున్నారు. దేవదేవుడి దర్శన భాగ్యం చేసుకోవాలంటే క్యూ లైన్లలో పడిగాపులు కాయాల్సి వస్తుందని భక్తులు ఓవైపు గగ్గోలు పెడుతుంటే విఐపీల సేవలో తరిస్తోంది బిఆర్ నాయుడు అండ్ కో. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్ కేంద్రంగా కోట్ల రూపాయల స్కామ్ అన్నది భక్తులను తీవ్రంగా కలచివేస్తోంది. అధికారంలో ఉన్నవాళ్లు చేయాల్సిందేంటి? 10 కాలాల పాటు ప్రజలు తమ గురించి గొప్పగా చెప్పుకునేలా పాలన చేయాలి. కానీ ప్రజా హృదయాలను గెలుచుకోవటం, భవిష్యత్తుపై అభయం ఇస్తూ ప్రజాపాలన చేయటం ఎలాగో తెలియని నియంతలు గద్దె మీదున్నారు. అందుకే 10 కాలాల పాటు ప్రజలు గొప్పగా చెప్పుకునేలా పాలన చేయటం ఎలాగూ తమకు రాదు కాబట్టి జన్మ జన్మల పాపాన్ని మూట కట్టుకుంటూ మురిసిపోతున్నారు. దయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటుంది? దేవదేవుడి మీదే కుట్రలు చేసి పరమ భక్తుల ముసుగేసుకున్న వారిలా ఉంటుంది. కోట్ల మంది భక్తుల మనోభావాలను గాయపరుస్తూ భక్త మహాశయుల వేషం వేసినట్టుగా ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం అయిన లడ్డూ మీద ఎన్నెన్ని కొవ్వెక్కిన కుట్రలు చేశారు, ఎన్నెన్ని కారుకూతలు కూశారు. అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా నిస్సిగ్గుగా దేవుడికే ద్రోహం తలపెడుతూనే వచ్చింది పచ్చమూక. అక్కడితో ఆగలేదు. ఇప్పుడు సింహాచల క్షేత్రం మీద కన్నేసింది. అప్పన్న కొండకే గుండు కొట్టే దుశ్చర్యకి తెగించింది. నరసింహస్వామి కొలువుదీరిన క్షేత్రానికే ఎసరు పెడుతోన్న పైశాచికత్వాన్ని చూసి భక్తజన కోటి శాపనార్థాలు పెడుతోంది. అందమైన విశాఖ నగరంలో కొండలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం పిండి చేస్తోంది. భారీ యంత్రాలతో పెద్ద పెద్ద కొండలను సైతం తవ్వుతూ నేలమట్టం చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఎర్రమట్టి దిబ్బలకు ఎసరు పెట్టగా ఇప్పుడు ఆర్కే బీచ్ నుంచి భీమిలి వెళ్లే రోడ్డు వెంట ఉన్న కొండలతో పాటు సింహాచలం కొండలను వదలటం లేదు. ప్రైవేట్ రిసార్ట్లు, డేటా సెంటర్ పేరుతో కొండలన్నీ నుజ్జు చేస్తున్నారు. మరికొద్ది నెలల్లో కొండలన్నీ నేలమట్టమై ప్రైవేట్ రిసార్టులు దర్శనం ఇవ్వబోతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా విపత్తుల నుంచి విశాఖను కాపాడుతున్న కొండలన్నీ కనుమరుగు కానున్నాయి. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సింహాచలం అప్పన్న కొండని వదలకుండా పచ్చముఠా చెలరేగిపోవటంపై భక్తులతో పాటు పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల సింహాచలం కొండని డేటా సెంటర్ పేరుతో ప్రభుత్వం లాక్కుంది. ఇప్పుడు ఈ కొండపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నాయి. హనుమంతవాక నుంచి గోపాలపట్నం వరకు విస్తరించి ఉన్న ఈ కొండపైనే నరసింహస్వామి కొలువై ఉన్నారు. అప్పన్న కొలువై ఉన్న కొండను తవ్వేయటంపై భక్తులు మండిపడుతున్నారు. ఇది తీవ్ర అపచారమని హెచ్చరిస్తున్నారు. దీన్నేమాత్రం లెక్క చేయకుండా తవ్వకాలు భారీ స్థాయిలో సాగిస్తున్నారు.
సింహాచలం కొండ నుంచి వర్షపు నీరు నేరుగా ముడసర్ లోవలోకి వస్తోంది. కొండ నుంచి వచ్చే నీరు ముడసర్ లోవలోకి చేరేందుకు వీలుగా ప్రత్యేకంగా 3 ప్రాంతాల్లో సపటలను ఏర్పాటు చేశారు. మధ్యలో ఉన్న BRTS రోడ్డు కింద నీరు వెళ్లేందుకు వీలుగా వీటి నిర్మాణం జరిగింది. తాజాగా జరుగుతున్న తవ్వకాలతో ఈ నీటి ప్రవాహం నిలిచిపోయింది. ముడసర్లో వరకు ప్రవాహం ఆగిపోతే చుట్టుపక్కల ఉన్న నివాసిత కాలనీలకు కూడా నీటి గండం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కడ జరుగుతున్న పనులు పర్యావరణానికి మాత్రమే కాదు, జీవ వైవిధ్యానికి కూడా విఘాతమే అంటున్నారు పర్యావరణవేత్తలు. అసలు దేవాలయం భూములు ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వటం ఏంటని అప్పన్న భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025 ఏప్రిల్ 30వ తేదీన సింహాచల అప్పన్న క్షేత్రం సాక్షిగా భక్తుల ప్రాణాలు గాల్లో కలిశాయి. అప్పన్న చందనోత్సవంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. మంత్రులంతా తెగ సమీక్షలు జరిపారు. భారీ ఏర్పాట్లు చేశామంటూ హడావుడి చేశారు. కట్ చేస్తే రాత్రికి రాత్రి కట్టిన గోడ కూలి 7గురు మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో ఒక్క పోలీసు కూడా లేకపోవటం నిర్లక్ష్యానికి నిలువెత్తు ఉదాహరణ. కటిక చీకట్లో భక్తుల కోసం మెట్లపై నుంచి క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో జరగకూడని ప్రమాదం జరిగిపోయింది. పచ్చిగా ఉన్న గోడ కూలటంతో భక్తుల ఆరోపులు రోదనలతో సింహాచల క్షేత్రం మార్మోగిపోయింది. కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తెచ్చి కేవలం 3 రోజుల ముందు క్యూ లైన్ పక్కన రిటైనింగ్ వాల్ను నిర్మించారు. అదే భక్తుల పాలిట మృత్యువుగా మారింది. నిన్న భక్తుల ప్రాణాలతో చెలగాటమాడారు. ఇప్పుడేకంగా సింహాచలం అప్పన్న కొండనే స్వాహా చేయటానికి సిద్ధమైపోయారు. పాప భీతి అన్నది కూడా లేకుండా ఏపీలో వరుసగా జరుగుతున్న మహాపచారాలపై భక్తజన కోటి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అధికారంలో ఉన్నవాళ్లు చేయాల్సిందేంటి? 10 కాలాల పాటు ప్రజలు తమ గురించి గొప్పగా చెప్పుకునేలా పాలన చేయాలి. కానీ ప్రజాహృదయాలను గెలుచుకోవడం, భవిష్యత్తుపై అభయం ఇస్తూ ప్రజాపాలన చేయడం ఎలాగో తెలియని నియంతలు గద్దె మీదున్నారు. అందుకే 10 కాలాల పాటు ప్రజలు గొప్పగా చెప్పుకునేలా పాలన చేయడం ఎలాగూ తమకు రాదు కాబట్టి జన్మ జన్మల పాపాన్ని మూటగట్టుకుంటూ మురిసిపోతున్నారు. దైవ ద్రోహాలకు పాల్పడుతున్నారు. నిజానికి ఇది చంద్రముఠాకి కొత్తేం కాదు. 2014-19 మధ్య విజయవాడలో 10ల సంఖ్యలో దేవాలయాలని కూల్చిన చరిత్ర చంద్రబాబు సొంతం. అలానే గోదావరి పుష్కరాల్లో పబ్లిసిటీ కోసం భక్తుల ప్రాణాలను మింగేసిన హీన చరిత్ర పచ్చముఠాదే. దేవుడి మీద కుట్రలు చేసే నీచ స్థాయికి, దేవుడికే ద్రోహం చేసే హీన స్థితికి దిగజారిపోయిన చంద్రబాబు గతంలోనూ తనకు భగవంతుడి మీద ఎలాంటి విశ్వాసం లేదని పదే పదే నిరూపించుకున్న ఘటనలను సాధారణ ప్రజలు కూడా గుర్తు చేసుకుంటున్నారు. 2016లో కృష్ణా పుష్కరాల సమయంలో చంద్రబాబు చేసిన అరాచకాలన్నీ ఇన్ని కావు. ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టేందుకు వేరే స్థలాలు ఉన్నా పట్టించుకోకుండా విజయవాడలో దేవాలయాలను అడ్డగోలుగా కూల్చేశారు. నగర సుందరీకరణ పేరిట నాడు బాబు నేతృత్వంలో కృష్ణానది కరకట్టపై ఇబ్రహీంపట్నం మొదలు కంకిపాడు వరకు 42 ఆలయాలను కిరాతకంగా పెకిలించి హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు. విజయవాడ మధ్యలో ఉన్న ఆలయాలను సైతం వదిలిపెట్టకుండా రోడ్ల విస్తరణ పేరిట తొలగించేశారు. అప్పట్లో ఆలయాల కూల్చివేతలపై స్వాములు, విజయవాడ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయగా వారిని అణచివేసి వేధింపులకు గురి చేసిన చరిత్ర చంద్రబాబుది. అర్ధరాత్రిళ్లు ప్రొక్లైన్లతో వెళ్లి ఎక్కడికక్కడ గుళ్లను ఎకాఎక్కినా పడగొట్టేశారు. ఉదయం గుడికి వెళ్లి దర్శనం చేసుకుందాం అనుకున్న వారికి కూల్చిన శిథిలాలే కనిపించేవి. గుడుల నిర్వాహకులకు కూడా కనీస సమాచారం ఇవ్వకుండా వరుసబెట్టి రాత్రులు కూల్చివేసేవారు. చాలా చోట్ల గుళ్లలో ఉన్న విగ్రహాలు, హుండీలు సైతం కనిపించకుండా పోయాయి. విగ్రహాలకున్న బంగారు, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు ఏమయ్యాయో ఎవ్వరికీ తెలియదు. దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న ఆలయాలను సైతం ఆ శాఖకు తెలియకుండా ఉన్నట్లుండి కూల్చేశారు. నగర సుందరీకరణ పేరిట చంద్రబాబు సాగించిన ఈ అరాచకాలపై అప్పట్లో దేశవ్యాప్త ఆందోళన రేగింది. మఠాధిపతులు, స్వాములు విజయవాడలో భారీ సభలు పెట్టి చంద్రబాబు హిందూ వ్యతిరేక చర్యలను ముక్త కంఠంతో ఖండించారు. అదే సమయంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగిన వారిని ఎక్కడికక్కడే అణచివేసి టీడీపీ నాయకుల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దేవాలయాలతో చంద్రబాబు ఆడిన రాక్షస క్రీడకు హిందువులు అప్పట్లో దారుణ అవమానాలకు గురయ్యారు. ఎవరేం చెప్పినా, ఎంత మొరపెట్టుకున్నా డోంట్ కేర్ అంటూ చంద్రబాబు తాను అనుకున్నది చేసి పారేశారు. కొన్ని చోట్ల విగ్రహాలను చెత్తలో వేసి తరలించటం ప్రతి ఒక్కరి మనోభావాలను దెబ్బతీసింది. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. నగర సుందరీకరణ కోసం ఆలయాలను కూల్చివేసినా నష్టం లేదంటూ సమర్థించుకున్నారు. ఎల్లో మీడియా కూడా ఈ విషయాలేవీ పట్టించుకోలేదు.
కృష్ణా పుష్కరాల మాటున జరిగిన ఈ అకృత్యాలను చెప్పే ప్రయత్నం కూడా చేయకపోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ చంద్రబాబు ప్రభుత్వ చర్యలను తప్పుపడితే పచ్చముఠ ఎదురుదాడికి దిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. పదుల సంఖ్యలో దేవాలయాలను చంద్రబాబు కూల్చేస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ 100 కోట్లకు పైగా బడ్జెట్ను కేటాయించి మరి ఆ దేవాలయాలను పునర్నిర్మించారు. ఇదిగో ఇవి చంద్రబాబు కూల్చిన దేవాలయాలు. ఇదిగో ఇలా చూడండి. చంద్రబాబు కూల్చిన దేవాలయాలను పునర్నిర్మించే కార్యక్రమాన్ని అత్యంత పవిత్రతతో భక్తి శ్రద్ధలతో నాడు సీఎం హోదాలో జగన్ ఎలా శంకుస్థాపన చేశారో చూడండి. కృష్ణానది ఒడ్డున సీతమ్మ వారి పాదాల చెంత రాతి కట్టడంతో శనైశ్చర ఆలయాన్ని పునర్నిర్మించ తలపెట్టిన ప్రదేశంలో ఈ కార్యక్రమానికి నాడు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కూల్చిన దేవాలయాలను జగన్ ప్రభుత్వమే పునర్నిర్మించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి, బిఆర్ నాయుడు టీటీడీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఒకవైపు తిరుమల పవిత్రత మీద కుట్రలు చేస్తూనే వచ్చారు. మరోవైపు వీరి అసమర్థత వల్ల భక్తుల ప్రాణాలే పోయాయి. 2025 జనవరిలో వైకుంఠ ఏకాదశికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారన్న ముందస్తు అంచనాలు ఉన్నా ఆ రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయించడంలో బిఆర్ నాయుడు ఘోరంగా విఫలమయ్యారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులు టోకెన్ల కోసం తరలి రావడంతో వారిని ఇరుకైన పార్కులో కుక్కేసి గేట్లు వేసేశారు. వచ్చిన భక్తులకు కనీసం మంచినీళ్లు కూడా అందించలేదు. ఆ తర్వాత ఒక్కసారిగా గేట్లు తెరవటంతో భక్తులు టికెట్ల కోసం పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో 6 ప్రాణాలు కోల్పోగా మరో 30 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చైర్మన్ అయిన నాటి నుంచి తిరుమలలో అనేక సార్లు మద్యం, మాంసం బయటపడటం భక్తులను తీవ్రంగా కలచివేస్తోంది. ఈ దారుణాలు మర్చిపోకముందే శ్రీవాణి టికెట్ల కుంభకోణం కలకలం రేగింది. మరోవైపు అమరావతిని అవినీతి నుంచి నానా దారుణాలకు కేంద్ర బిందువుగా మార్చి ఆ అరాచకాలకు హిందూ ధర్మానికి ముడిపెడుతూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంతో భక్తులు ఆవేదన చెందుతున్నారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.